వెల్కమ్ టు క్యాటి కనెక్ట్స్. నేను మీ విద్య. నాయకుడు అంటే పదవిలో ఉన్నప్పుడు సెక్యూరిటీ మధ్య తిరగడం కాదు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పోలీసుల లాఠీలకు ఎదురొడ్డి నిలబడటం. నాడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో బారికేడ్లను బద్దలు కొట్టి గల్లీ గల్లీని కదిలించిన ఆ ఉక్కు మహిళ, తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. ఉప్పల్ బగాయతు వేదికగా వందలాది మంది పోలీసులు చుట్టుముట్టిన, ఆంక్షలతో భయపెట్టాలని చూసిన సింహంలా ఒంటరిగా కదిలి ఉద్యమకారుల హక్కుల కోసం రోడ్డుపై బైఠాయించిన కవిత ఫైటింగ్ స్పిరిట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. కాకీల బల ప్రయోగానికి వెరవకుండా, అరెస్టుకు బెదరకుండా ఆమె చేసిన ఈ పోరాటం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని చూపిస్తోంది. అసలు ఉప్పల్ బగాయత్తులో అంతలా కాకీ సామ్రాజ్యం ఎందుకు మోహరించింది? పోలీసుల ఆంక్షల చట్టాన్ని చీల్చుకుంటూ కవిత ఎలా దూసుకెళ్లారు? ఒక మహిళా నాయకురాలిగా ఆమె చూపించిన ఆ అసాధారణ ధైర్యం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ల్యాండ్ ప్రొటెస్ట్ లో జరిగిన ఆ హైడ్రామాను ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ ఉప్పల్ బగాయతు భూముల వివాదం ఏంటో మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టి క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు నాటి ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ భూములకు సంబంధించి స్థానికంగా తీవ్రమైన వివాదం నెలకొంది. తమకు దక్కాల్సిన హక్కులను కాలరాస్తున్నారంటూ ఉద్యమకారులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తమ సమస్యను వినేవారే లేరని, తమ గొంతు నొక్కేస్తున్నారని ఆందోళన చెందుతున్న ఆ ఉద్యమకారులకు నేనున్నానంటూ కొండంత అండగా నిలిచారు కల్వకుంట్ల కవిత. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఉప్పల్ బగాయతు ప్రాంతానికి చేరుకొని బాధితులతో కలిసి నిరసన దీక్షకు కూర్చున్నారు. అయితే ఒక పవర్ఫుల్ లీడర్ రంగంలోకి దిగితే అధికార యంత్రాంగం ఊరుకుంటుందా? కవిత రాకతో అలర్ట్ అయిన పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ఆందోళనను అణచివేయాలని చూసిన కాకిల ఆంక్షలను కవిత ఎలా ధీటుగా ఎదుర్కొన్నారో ఇప్పుడు చూద్దాం. ఉప్పల్ బగాయత్తులో కవిత అడుగు పెట్టగానే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. శాంతి భద్రతల సమస్య ఉందంటూ పోలీసులు అక్కడ ఆంక్షలు విధించారు. నిరసనను ఆపాలని, అక్కడి నుండి వెళ్లిపోవాలని కవితను కోరారు. కానీ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఇంచు కూడా కదిలేదే లేదని కవిత స్పష్టం చేశారు. ఇక్కడే కవితలోని అసలైన ఫైటర్ కనిపించింది. నాడు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి బెరుకు లేకుండా పోరాడిన ఆ పాత నైజం మరోసారి క్లియర్ గా బయటకు వచ్చింది. పోలీసుల హెచ్చరికలకు బెదరకుండా బాధితుల హక్కుల కోసం ఆమె అక్కడే బైఠాయించి తన నిరసనను మరింత ఉధృతం చేశారు. ఒక వీరనారిలా పోలీసుల కళ్ళలోకి కళ్ళు పెట్టి ఆమె ప్రశ్నిస్తుంటే అక్కడ ఉన్న కాకీలు కూడా సమాధానం చెప్పలేక రక్షణ చట్రంలో పడిపోయారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా, ఆంక్షలతో భయపెట్టాలని చూసినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి పోలీసులు ఆమెను బలవంతంగా అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అరెస్టు సమయంలో జరిగిన హైడ్రామా ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పరిస్థితి చేతులు దాటిపోయిందని గ్రహించిన పోలీసులు చివరికి కవితను డిటైన్ చేయడానికి నిశ్చయించుకున్నారు. మహిళా పోలీసులు వచ్చి ఆమెను బలవంతంగా వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. కానీ పోలీసులు ఎంతగా ప్రయత్నించినా కవిత తన నిరసన స్వరాన్ని ఆపలేదు. వాహనంలోకి వెళ్లే వరకు కూడా ఆమె ఉద్యమకారుల భూములను కాపాడాలంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. పోలీసుల బల ప్రయోగానికి భయపడకుండా ప్రజా సమస్యలపై ఒక మహిళ నాయకురాలిగా ఆమె చూపించిన ధైర్యం మరియు పోరాట పటిమ క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ లో కొత్త ఊపిరి పోసింది. ఈ అరెస్టు తర్వాత కవితను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కేవలం ఒక భూ వివాదానికి సంబంధించిన నిరసనగానే ముగిసిపోలేదు. దీని వెనుక ఒక బలమైన రాజకీయ సందేశం కూడా దాగి ఉంది. ఆ పొలిటికల్ సందేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉప్పల్ బగాయతు నిరసన ద్వారా కవిత ఒక స్పష్టమైన సంకేతాన్ని ప్రజల్లోకి పంపగలిగారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ఉద్యమకారులకు, బాధితులకు టీఆర్ఎస్ ఎప్పుడు అండగానే ఉంటుందని ఆమె నిరూపించారు. పోలీసులు అడ్డుకున్నా, కేసులు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పోరాటం ద్వారా ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో పాటు బాధితుల తరపున గొంతుగా నిలబడడంలో కవిత 100% సక్సెస్ అయ్యారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షలకు భయపడకుండా ఒక నాయకురాలు రోడ్డుపైకి వచ్చి పోరాడితే అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతటి భరోసాని ఇస్తుందో ఈ ఘటన మరోసారి